ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 7 నాటికి ఒక సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరం లోపల మన రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఏం జరిగిందని చెప్పడమే ఈ ఏడాది పరిపాలన విజయోత్సవాలు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది పరిపాలన. మిగతా పనులన్నీ కూడా ప్రభుత్వం ఆ 4 సంవత్సరాల లోపల ప్రజలందరికీ కూడా అందజేస్తుందని తెలియజేస్తూ ఎవరు కూడా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉన్నదే ప్రజల సంక్షేమం కోసం, దీన్ని గుర్తెరగాలి. ఎవరికి ఏది రాకుండా సంప్రదించడానికి అధికారులు ఉన్నారు. అధికారులను సంప్రదించి అర్హులైన వాళ్ళందరూ కూడా ప్రజా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తప్పకుండా పొందుతారు. అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి ప్రజా ప్రభుత్వము పల్లెకు వచ్చే నేరడో సస్యశ్యామలము చేయనున్నదో నేరడో అల్లానే రాడి నేరడో అల్లానే రాడి అల్లనే రాడి అల్లానే రాడి నేరడో అల్లానే రాడి నేరడో అల్లానే రాడి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం నేటికి డిసెంబర్ 7 నాటికి ఏడాది కావస్తుంది రన్న. ఈ ఏడాది లోపలే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 48 గంటల లోపలనే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది రన్న. ఈ ఉచిత బస్సు మీద కూడా అనేక మంది అనేక రకాలుగా గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి గుసగుసలు పెట్టుకున్నా ఏమి జరిగినా అని ఇవాళ కాలేజీకి పోయే ఆడపిల్లలకు, బడికి పోయే ఆడపిల్లలకు బస్సు పాసుల బరువు దిగింది రన్న. అట్లాగే మన పల్లెల నుండి, గ్రామాల నుండి పట్టణాల కోసం అనేక రకాలుగా మహిళలందరూ పనులు చేయడానికి వెళ్తారన్న. అలాంటి వాళ్ళకు కూడా ఎంతో ఉపాధిగా కనిపిస్తుంది. దీన్ని కూడా గమనించాలని కోరుతున్నాము రన్నా. అల్లల్లా హరి అల్లల్లా చల్ అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి ప్రజా ప్రభుత్వము పల్లెకు వచ్చే నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా. అట్లాగే ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల లోపల అదే రోజు కూడా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది రన్న. అదేమిటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో లోపల 5 లక్షల వరకే మనకు హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటళ్లకు వెళ్ళినా వైద్యాన్ని చేయించుకోవడానికి అవకాశం ఉండేరన్న. మరి రాష్ట్రం లోపల ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల నుండి 10 లక్షలకు వరకు పెంచితే అది మరి పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రన్న. ఇందులోపట ఎలాంటి వైద్యం జరుగుతుందంటే 1835 రకాల వ్యాధులకు కూడా చికిత్సలు అందించడం జరుగుతుంది కూడా. దీన్ని గమనించవలసిందిగా ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందే కోరుచున్నాము రన్న. అల్లల్లా అరే అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి ఏడాదిలోన ఎంతో చేసేందో నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి నేరడో అల్లా నేరాడి. ఇవాళ రైతులందరూ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు భరోసాను మరికొద్ది రూపంలో ప్రజలకు అందించడం జరుగుతుంది రన్న. మొదటి విడత లోపల నా పేరు రాలేదని బాధపడే రైతులు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదన్నా. మొదటి విడత తెలంగాణలో ఉన్నటువంటి యావత్
వేయడం జరుగుతుంది రన్నా అల్లల్లా అరే అల్లల్ల నేరాడి అల్లా నేరాడి అల్లా నేరాడి నేరడా అల్లా నేరాడి గతంలో కట్టెల పై మీద వండుకొని పచ్చికి చలికి ఎండకు వానక కూడా కట్టెల మండక పొగగొట్టాలతో ఊది ఊది కడుపులన్నీ బిగబట్టే ఇరన్నా అలాంటి తల్లుగా బాధలు చూసి 500కే గ్యాస్ సిలిండర్ కూడా అందించడం జరుగుతుంది రన్నా దీని మీద కూడా ఎలాంటి అభావాలు పెట్టుకోవద్దు మనం డబ్బులన్నీ బదులు చెల్లించిన తర్వాత మనకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడడం జరుగుతుంది రన్నా అరే రైతు రాజ్యమా